హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ మటన్ కంటే టేస్టీగా ఉండే మిల్మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూసేయండి. ఆన్ చేసుకొని బౌల్లో వాటర్ పెట్టుకొని వాటర్ వేడి చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేడయ్యాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం మిల్మేకర్ యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా తయారీ కోసం 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 2 స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగా కొంచెం పట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని కట్ చేసుకొని ఆ మసాలా దాంట్లోనే వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ మనం మిల్మేకర్ని వేడి వాటర్లో ఉంచుకున్నాం కదా, అవి 15 minutes తర్వాత ఇలా చేయితోని నొక్కుతూ, మరీ గట్టిగా కాకుండా కొంచెం నార్మల్గా నొక్కుతూ వేరొక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ తీసుకున్నాను. ఇక్కడ మిల్మేకర్ చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇలా ఉండేలాగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం కర్రీ కోసము ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి. గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని బౌల్ వేడయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. 1 to 2 minutes మిక్స్ చేసుకుంటే పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా మొత్తం కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, 10 to 15 minutes తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చింది, అంటే మసాలా పర్ఫెక్ట్గా వేగిందన్నమాట. 10 to 15 minutesలో కూడా మధ్యలో క్యాప్ ఓపెన్ చేస్తూ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే గ్రేవీ అడుగంటుతుంది. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా కలుపుకొని 3 to 5 minutes వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. క్యాప్ పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, గ్రేవీ అయితే మంచిగా ఉడికిపోయింది. ఒకసారి గ్రేవీ మొత్తాన్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 cup వరకు పెరుగు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పెరుగు అయితే పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మిల్మేకర్కి పర్ఫెక్ట్గా 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మిశ్రమాన్ని కలిసేలాగా మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూడండి, గ్రేవీ ఎలా మసులుతుందో. ఒకసారి గరిటెతో మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిల్మేకర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మిల్మేకర్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీని మగ్గించుకోవాలి. మిల్మేకర్ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మిల్మేకర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మటన్ టేస్టీకి సరిపడేట్టుగా ఉంటుంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, మధ్యలో క్యాప్ పెడుతూ తీస్తూ కలుపుకోవాలి గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు. ఇలా ఒక 10 to 15 minutesలో మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
చూడండి బాయిల్ అవుతుంది. చూడండి గ్రేవీ అయితే దగ్గరగా వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలా కర్రీని ఉంచితే సరిపోతుంది. మనకి యమ్మీ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ. నెక్స్ట్ ఈ కర్రీ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. ఉంటా బాయ్.